మధ్య కాలంలో చూసాము బీజేపీ ప్రభుత్వంపై విజయసాయిరెడ్డి చాలా అంటే దూకుడు ప్రవర్తిస్తున్నారని తెలుసు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ఈవీఎంలు మ్యానిపులేట్ చేయడానికి కారణం బీజేపీ కూటమి ప్రభుత్వానికి సహకరించిందన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే 49 లక్షల ఓట్లు ఎక్కువగా ఈవీఎంలో ఎలా వచ్చాయంటే కేంద్ర ప్రభుత్వం సహకరించింది, బీజేపీ మోడీ ప్రభుత్వం సహకరించింది, అన్ని ఓట్లు ఎలా వచ్చాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు వైసీపీ ఓడిపోవడానికి ఈవీఎంలు మ్యానిపులేట్ చేయడానికి సహకరించిన బీజేపీ కూడా ఒక కారణమని వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా తెలుసు. అది అందరికీ తెలిసిన విషయమే. సో దీంతో విజయసాయిరెడ్డి ఈ మధ్యకాలంలో మొన్న చూసాము ఎలా ఫైర్ అయ్యారు బడ్జెట్ మీద కూడా విజయసాయిరెడ్డి రాజ్యసభలో. ఇప్పుడు అలాగే ఈరోజు నారాయణ శ్రీ చైతన్య కోచింగ్ సెంటర్లని పైన కూడా సీరియస్ అవుతూ రాజ్యసభలో దుమ్ము దులిపేశారు బీజేపీ ప్రభుత్వాన్ని. నారాయణ శ్రీ చైతన్య కోచింగ్ సెంటర్లు నిషేధించండి అంటూ కూడా రాజ్యసభలో డిమాండ్ చేశారు విజయసాయిరెడ్డి గారు. ఢిల్లీలో సివిల్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు వరద నీటిలో మునిగి దుర్మరణం పాలైన ఘటనపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ చర్చలో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సుదీర్ఘంగా మాట్లాడారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కోచింగ్ సెంటర్లపై నిషేధం విధించాలని, వీలైతే నియంత్రించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఇది కేవలం ఢిల్లీకే పరిమితం కాదని అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సమస్య ఉందని, శ్రీ చైతన్య నారాయణ లాంగ్ కోచింగ్ సెంటర్లను కూడా ప్రమాణాలు పాటించడం లేదని విజయసాయిరెడ్డి తెలిపారు. కోచింగ్ సెంటర్ల ఫీజుల విధానాలపై కూడా ప్రభుత్వ నియంత్రణ ఉండాలన్నారు విజయసాయిరెడ్డి. పేద విద్యార్థులు ఆయా సంస్థల్లో చేరలేక అవస్థలు పడుతున్నారని, దీనికి కారణం ప్రభుత్వ విద్యా విధానంలో లోపమేనని ఆయన అన్నారు. విజయసాయిరెడ్డి గారు ప్రభుత్వ విద్యా విధానం సరిగా లేకపోవడం వల్ల ప్రైవేటు విద్యా సంస్థల వైపు విద్యార్థులు ఆకర్షితులవుతున్నారని, అక్కడ ఫీజులు తట్టుకోలేక తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రభుత్వ విద్యా విధానాన్ని మెరుగుపరిచి ప్రైవేటు సంస్థలపై నియంత్రణ విధించాలని కూడా విజయసాయిరెడ్డి సూచించారు. రాజ్యసభ సమావేశాల్లో ఏపీలోని శాంతి భద్రతల అంశాన్ని కూడా ఇటీవల ప్రస్తావించారు విజయసాయిరెడ్డి గారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ప్రశాంతంగా లేరని ఏపీలో అది కూడా తెలిపారు. ఢిల్లీలో తమ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టామని, కేంద్రం కూడా ఏపీ పరిస్థితులపై దృష్టి సారించాలని విజయసాయిరెడ్డి తెలిపారు. తాజాగా కోచింగ్ సెంటర్ల వ్యవహారంపై ఆయన సూటిగా ప్రశ్నించారు బీజేపీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. విద్యార్థుల చావుకు కారణమవుతున్న ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను నిషేధించాలంటూ కూడా రాజ్యసభలో వెల్లడించారు విజయసాయిరెడ్డి గారు.